UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హిట్ టీవీ చూస్తోళ్ళందరికీ నమస్తే. మరి ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. ఇప్పుడు ముచ్చటేంది అనుకుంటురా? ఇప్పుడు ముచ్చటైతే ఏపీలో తెలంగాణలో ఒక ముచ్చటైతే మస్తు జరుగుతుందిలా, పుకార్లు పుట్టిస్తుంది. ఏందంటే రాజకీయాలే కాదు, ఇప్పుడు ఈ సినిమా రంగంలో కూడా కొన్ని ముచ్చట్లయితే జోరుదారు మీద నడుస్తున్నాయి. కొన్ని ఎవరికి సంబంధించినవి అనుకుంటురా? మన చిత్ర పరిశ్రమలనే ఈ సినిమాలల్లా ఒక లెజెండ్గా ఎలుగెలిగిన ఒక మనిషి, అందరికీ భయము భక్తి, అదే కాకుండా మస్తు మంది అభిమానులు కూడా ఉన్నారు. మోహన్ బాబు సార్ అందరికి ఎరికేగా. మరి మోహన్ బాబు సార్ కుటుంబంలో ఏం జరుగుతుంది, ఆయన మీద ఎందుకు గిన్ని పుకార్లు వస్తున్నాయి, ఈ పుకార్ల నిజమా ఏంది మరి ముచ్చట అని ఇవన్నీ కూడా తెలుసుకుంటందుకైతే మనతోని ఇప్పుడైతే మన ముందల చిట్టిబాబు సార్ ఉన్నాడు. మరి చిట్టిబాబు సార్కి తెలియనివంటే ఏం లేవు. మన ఈ సినిమాలలో ఏం జరుగుతాయి, ఎవరికేమైంది, ఎవరేం మాట్లాడుతారు, ఎవరేం చేస్తారు, అన్నీ ఆయనకు తెలుసు. అందుకే గాయనతానికి వస్తేనే మనకు మంచి ముచ్చట్లు దొరుకుతాయని గాయనతానికి వచ్చినాం. ఇప్పుడు సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎట్లున్నారు సార్? బాగున్నా. మంచిగున్నారా సార్? మరి ఏంది సార్ ఏం జరుగుతుంది సార్? మరి ఈ సినిమాలలో ఏం జరుగుతుంది, ఏమైతుంది, ఎట్టెట్లా అవుతుంది? మరి మోహన్ బాబు సార్ను గన్ని అంటారు, గట్ల అంటారు. మరి గాడ ఆంధ్రలా కాలేజ్ ఉంది, గా కాలేజ్లో మోహన్ బాబు సార్ కాలేజ్లో మస్తు మంది వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు కూడా మస్తు లొల్లి చేస్తారు అంటారు. ఏమైతుంది సార్? అది పచ్చి అబద్ధం, మాటే అబద్ధం. అబద్ధం. ఎందుకంటే నాకు బాగా తెలుసు ఆ కాలేజీకి, నాకు మోహన్ బాబుకి ఒక 50 సంవత్సరాలుగా 40-50 సంవత్సరాలుగా మేమిద్దరం దోస్తులుగా. మా ఇద్దరికి ఎప్పుడు నేను స్కూల్ చదివే రోజుల్లో ఆయన స్కూల్ టీచరు. అప్పటి నుంచి మీరు బడి చదువుతప్పుడు ఆయన మాకు స్కూల్ టీచరు, టీచరు డ్రిల్ మాస్టర్. ఆయన డ్రిల్ మాస్టర్. అప్పుడంటే యంగ్ డ్రిల్ మాస్టర్ అంటే టీచర్ అంటే ఏదో వయసు కాదు, యంగ్ డ్రిల్ మాస్టర్. మాకు అంతా స్పోర్ట్స్ మాస్టర్ అనమాట ఆయన. సో అప్పటి నుంచి ట్రావెల్ చేస్తా. తర్వాత ఆయన ఆర్టిస్ట్ అవ్వటం, నేను కో డైరెక్టర్ అవ్వటం, మేము ప్రొడ్యూసర్ చేయటం, ఆయన సినిమాలు ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. ఆయన కాలేజీకి వెళ్ళాను, చీఫ్ గెస్ట్గా నన్ను కొన్ని ఫంక్షన్ గెస్ట్గా పిలిచారు. నేను వెళ్ళి మొత్తం చూడటం కూడా జరిగింది. అక్కడ మోహన్ బాబు, నేనైతే మీరే పెద్దోళ్ళు అనుకున్నా ఎందుకంటే మరి మోహన్ బాబు సార్ ఏమో ఆయన హీరో అయ్యి అట్టున్నాడు, మీరేమో డైరెక్టర్ అయ్యి ఇట్టున్నారా సార్? అంతే కదా. ఆయన అంటే మోహన్ బాబు ఆర్టిస్ట్ కదా. అవును, రంగులు వేస్తూ ఉంటారు అది. సో అప్పటి నుంచి చూస్తున్నా అట్లా చాలా ప్రోగ్రాము. కాలేజీ అనేది తనకు దేవుడు ఇచ్చిన ఒక ఆశీర్వాదం కింద పవిత్రంగా చూసుకుంటున్నాడు. అందుకనే సినిమాలు కూడా వేషాలు కూడా తగ్గించేసుకున్నాడు. వద్దు ఏదో ఇంపార్టెంట్ తప్పితే. ఎందుకంటే దేవుడు నాకు ఒక స్కూల్ టీచర్గా ఉన్న నాకు, వాళ్ళ నాన్నగారు కూడా స్కూల్ టీచర్, నాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఇచ్చాడు భగవంతుడు. సో దీన్ని పవిత్రంగా గౌరవంగా చూసుకోవాలని చూస్తున్నాడు. 25% ఫ్రీ. నిన్నగాక మొన్న ఈ అకాడమిక్ ఇయర్కి నేను ఒక చాకలివాడు పిల్లడు మంచి మార్కులు వచ్చినాయి, పాప డబ్బులు కట్టుకోలేరని ఉంటే నేను బాబుకి ఫోన్ చేసి, బాబు ఇలా మంచి పిల్లాడు బాగా చదువుకున్నాడు, పాపం డబ్బులు కట్టలేదు, ఇమీడియట్గా ఆ పిల్లాడికి ఫుల్ ఫ్రీ సీట్ ఇచ్చాడు. సో అట్లా మనిషి కులం లేదు, మతం లేదు, చదువుకునే పిల్లలు వాళ్ళకి ఇస్తున్నాడు. ఆడపిల్ల డిసిప్లైన్, అక్కడ ఉన్నది డిసిప్లైన్ మామూలు డిసిప్లైన్ కాదు, చాలా ఫుల్ ఎన్విరాన్మెంట్, తోటల గేట్లు బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి అట్మాస్ఫియర్, పిల్లలకి డిసిప్లైన్, స్ట్రిక్ట్గా ఉంటాడు. అది ఉండకపోతే ఎట్లా? డిస్ట్రిక్ట్గా ఉంటాడు. బస్సులు, యూనిఫాములు అన్నీ ఒక కట్టుదిట్టంగా. యూనిఫామ్ ఎందుకు? అందరికీ ఒకటే డ్రెస్ కావాలి. నీకు నీ ఇష్టాన్ని కొనుక్కొని మీకు ఇచ్చేస్తే ఒకళ్ళు కలర్ కొంటారు, అదే కలర్ లైట్లో బ్రౌనే కదండి అంటాడు వాడు. లైట్ ఇది బ్రౌన్, తేడా ఉండదు. వాడు మంచి కాస్ట్లీ అదే కలర్లో కాస్ట్లీ కొంటాడు, వీడు కాటన్. ఇవన్నీ ఉండకూడదని ఒకే డ్రెస్సు అని యూనిఫామ్ ఇక్కడే కొనాలి, ఇక్కడే కొనాలి. అన్ని స్కూల్స్లో దేశం మొత్తం మీద అయ్యే సిస్టము. దాన్ని ఒక తప్పు చెప్పడం. బస్సుల్లో చోటు బస్సులో స్కూల్ బస్సు, కాలేజ్ బస్సులోనే రావాలి. ఎందుకంటే సేఫ్టీ పాయింట్. పిల్లలు వాళ్ళ ఏమో జరుగుతున్నాయి. సో కాలేజ్ అయిపోయినాక ఆ బస్సులో వెళ్ళాలి. ఆ బస్సులో వెళ్తున్నప్పుడు ఒక్కోసారి ఆగరు పిల్లలు, తప్పని ఎక్కేస్తారు. ఫుల్గా ఉంటే కూడా నెక్స్ట్ బస్ కోసం, నెక్స్ట్ 10 బస్సులు ఉన్నాయి, ఆ నెక్స్ట్ బస్ కోసం ఆకుండా దీనిలో ఎక్కేసేవాళ్ళు ఎక్కేస్తారు. ఓవర్లోడ్ చేస్తున్నారు, ఎన్ని పిచ్చిగా. ఇప్పుడైతే నిజంగా
ఇప్పుడున్న పోరగాళ్ళు ఎందుకో ఏమో కానీ ఆగిన బస్సును కూడా ఉరికి ఎక్కుతారు. ఊరికి ఎక్కుతారు. అది అందువల్ల కొంచెం క్రౌడ్ ఉంటుంది బాగా. అది చూసి జనాలు తోసేసుకుని తీసుకెళ్తున్నారు, లోడ్ చేసి తీసుకెళ్తున్నారు. ఈ పిచ్చి మాటలు. ఈ ఛానల్స్ ఒక కంప్లైంట్ ఇచ్చినావు, నువ్వు నాకు ఒక కంప్లైంట్ ఇచ్చావు. అది ఏంది, అది ఎంతవరకు దాంట్లో నిజమేంది చూడాలి కదా. చూసి నేను చెయ్యాలా. అది వదిలేసి వాడు ఎవడో చెప్పగానే న్యూస్ వేసేయటమే. ఎథిక్స్ ఉండాలా, ఒక మోరల్స్ ఉండాలా. ఒక న్యూస్ ఛానల్ అనే దానికి ఒక ఎథిక్స్, ఒక మోరల్స్ ఉండాలి. ఇది నిజమా కాదా అని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ కూడా చేసేలా. నేను ఎంక్వైరీ చేశాను. నాకు ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో నేను ఎంక్వైరీ చేసి, మీరు వచ్చే ముందు కూడా చూశారు కదా మాట్లాడుతూ ఉన్నా, అన్ని వివరాలు కలెక్ట్ చేసుకుని. ఇప్పుడు మనం తప్పు మాట్లాడకూడదు, నాకు తెలిసి మనం అక్కడ అన్ని నిజాయితీగా నిజంగా జరుగుతుంది. చెప్తే ఈ అక్కడ కిచెన్ చూస్తే 26 లక్షలు పెట్టి కొన్నారమ్మా. అది ఆ కిచెన్ చూస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంటుంది కిచెన్. చెయ్యి అక్కడ వంట వాళ్ళు ఎవరు కూడా గ్లౌజ్ లేకుండా వంట ఉండదు. మొత్తం గ్లౌజులతోటి టోటల్ ఫారెన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంటుంది ఆ కిచెన్. నీట్గా టక్క అంతే తీసుకొస్తే అంత శుభ్రంగా, హైజీనిక్గా, పవర్ఫుల్గా, టేస్టీగా అన్నీ ఉంటాయి. సార్ మొన్నటిదాకా కూడా మంచిగానే ఉంది ఆ కాలేజ్ గురించి. మోహన్ బాబు కాలేజ్ సీట్ కావాలి. ఎంతో మంది నన్ను అడుగుతూ ఉంటారు ప్రతి సంవత్సరం, సార్ చెప్పండి. నేను చెప్పేది ఎవరు డబ్బున్న వాళ్ళకన్నా లేని వాళ్ళు ఎవరన్నా దగ్గరికి వస్తే కష్టంగా అయ్యో పాపం అని చెప్తూ ఉంటా. ఎందుకంటే మోహన్ బాబు కూడా గరీబ్ వాళ్ళు అంటే ఇమీడియట్గా ఓకే అంటాడు. అప్పటి సంగతి అతను చేస్తున్న పది. ఇప్పుడు వాడు చెప్తున్న ఎవడో ఒక డూప్లికేట్ ఫాదర్ని క్రియేట్ చేసి, వాడెవడో వాడెవడు బౌన్సర్స్ కొట్టారు అంటారు. తయారు చేస్తారు. తయారు చేసి వాటితో చెప్పలకి వాడు ఎక్కడ కొట్టారు, ఎవరు కొట్టారు, వాళ్ళ మనుషులు వాళ్ళ పక్కన ఉన్న వీళ్ళు కొట్టారని అంటే అక్కడ సెక్యూరిటీ. వాళ్ళెవరు బాడీ బిల్డర్స్ కాదు, సెక్యూరిటీ. కాలేజీకి సెక్యూరిటీ ఉంటారు. ఒక ప్రిన్సిపాల్ అయినా, మోహన్ బాబు అయినా, నేను ప్రిన్సిపాల్ అయినా, ప్రిన్సిపాల్కి సెక్యూరిటీ అనేది, కాలేజీకి సెక్యూరిటీ ఆటోమేటిక్గా ఉంటుంది. ఆ సెక్యూరిటీని మీదకి వస్తాడు, పక్కకు తోయిరా. ఆ పక్కకు తోసేస్తే కొట్టినారు, బౌన్సర్స్ వచ్చారు, కొట్టారు అంటే ఈ పిచ్చి మాటలు, అబద్ధం మాటలు, పచ్చి అబద్ధాలని ప్రమోట్ చేస్తూ ఏదో మోహన్ బాబు మీద బురద చల్లాలి. మోహన్ బాబు శుభ్రంగా బ్రహ్మాండంగా ఉన్నాడు. సినిమాలకు కూడా దూరం అయిపోయి మొత్తం ఈ కాలేజీ మీద యూనివర్సిటీ అయిందన్నది. ఇవాళ యూనివర్సిటీకి కులపతి, ఛాన్సలర్, వైస్ ఛాన్సలరు మోహన్ బాబు. అదే తను నాకు భగవంతుడు ఈ వైస్ ఛాన్సలర్ పదవి నాకు ఇచ్చాడు, ఈ యూనివర్సిటీ ఇచ్చాడు. దీన్ని పవిత్రంగా ఒక పవిత్ర దేవాలయం, అక్కడే దేవాలయం కూడా కట్టాడు. అక్కడే సాయి టెంపుల్ కూడా కట్టాడు, ఉంది అక్కడ కట్టాడు. ఆ చోట్లోనే పిల్లలకి అది కూడా ఉండాలి, భవ్యత, దివ్యత, విద్య అన్నీ ఉండాలని అంత పవిత్రంగా చేస్తున్నాడు. దాంట్లో వెంట్రుకలు వెతికినట్టు వెతికి ఎవడు తయారు చేసి బౌన్సర్స్ కొట్టారంటే ఎవడు కొట్టాడు, ఎక్కడ కొట్టాడు చూపించు. ఏదైనా ఒక ఫోటో కొడితే ఏమీ లేవు. తల్లిదండ్రులు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఆ కంప్లైంట్ ఏంటి? ఎవరికి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఎవరినో ప్రిపేర్ చేశారు. ఇప్పుడు బదనాం చేయడం కోసం ఎవరినో ఒకటి ప్రిపేర్ చేసి నేను తల్లిదండ్రులని ఇవి ఏసిటీ కంప్లైంట్. ఇప్పుడు చట్ట ప్రకారం జీతాలు, ఫీజులు, మీకు ఫీజు ఎప్పుడు చెప్తారు? మధ్యలో చెప్పట్లేదు కదా. ఫీజు నువ్వు చేరేటప్పుడే ఇదిగో ఇది జాబితా, దీంట్లో ఫీజు ఇట్లా ఉంది, ఇట్లా కట్టాలా, ఈ ఫీజు ఇట్లా కట్టాలా అని చెప్తారు. నువ్వు ఇష్టం ఉండేకి చేరుతున్నావు అంటే. మరి ఇప్పుడు సార్ ఒక ముచ్చట, చిన్న ముచ్చట, ఇప్పుడు ఈ తల్లిదండ్రులే అసలు ఎవ్వరు కూడా రాలేదు, అక్కడ కంప్లైంట్ కూడా ఎవ్వరు ఇవ్వలేదు, చేయలేదు. మరి వచ్చిన తల్లిదండ్రులు ఎవ్వరు సార్ వీళ్ళు తయారు చేసిన వాళ్ళు అంటే ఎవరు తయారు చేసి ఉంటారు సార్? మరి ఈ మోహన్ బాబు మీద విరోధం. ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీని ట్రోల్ చేస్తూ ఉన్నారు కదా ఛానల్స్. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? వాళ్ళకి దొరికితే చాలు. వాడేదో పాపం విష్ణు తన సినిమా తీసుకుంటూ నాన్న కష్టాలు పడుతున్నాడు, పెద్ద బడ్జెట్ పెట్టుకున్నాడు, చాలా కష్టపడి చేస్తున్నాడు, అయినా దాన్ని ట్రోల్ చేస్తారు. అంటే ట్రోల్ చేస్తారు అంటే సార్ చిన్న ముచ్చట సార్. ఇడ ఏంటంటే ఇప్పుడు కొన్ని నెలలుగా చూస్తున్నాం మనమైతే, మేమైతే చూస్తున్నాం ప్రత్యేకంగా, జనాలు కూడా చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా కొన్ని నెలల సంది కూడా నేను ఎడమొఖం నువ్వు పెడమొఖం అన్నట్టే, ఏ రోజు కూడా కలుసుకున్నది లేదు, చేసింది లేదు. మరి మోహన్ బాబు ఏమో చాలా అంటే చాలా
చూస్తున్నాం చిన్నప్పటి నుంచి కూడా విష్ణుబాబుని మనోజ్ బాబును అట్టనే మంచు లక్ష్మి అమ్మను కూడా వీళ్ళందరినీ మస్తు క్రమశిక్షణ పెంచారు. పద్ధతి అన్నీ కూడా మంచిగా నేర్పించుకుంటా మంచిగా చేసుకుంటా బయట ఎట్టుండాలి ఇంట్లో ఎట్టుండాలంటే నిదర్శనం అంటే మన ఇప్పుడు సినిమాల ఇప్పుడు చిత్ర పరిశ్రమల్లో అయితే ఖచ్చితంగా మోహన్ బాబు గారి ఇల్లు అనే చెప్తారు. వాస్తవంగా అదైతే ఉంది. క్రమశిక్షణ అంటే మోహన్ బాబు గారు అంటే క్రమశిక్షణ. గంత ఉన్న క్రమశిక్షణ ఉన్న ఇంట్లోనే మరి మనోజ్ బాబు ఏమో నేను ఇటంటే మరి విష్ణు బాబు ఏమో ఇటంటారు. మనోజ్కి అసలు యూనివర్సిటీకి సంబంధం లేదు. ఇన్నాళ్లలో ఎప్పుడన్నా యూనివర్సిటీ గురించి మనోజ్ మాట్లాడటం విన్నామో? మనోజ్కి సంబంధం లేదు. అది మోహన్ బాబు వైస్ ఛాన్సలరు, ఇతను విష్ణు, వాళ్ళిద్దరికే. ఈ మనోజ్ గెస్ట్ అంతే. మనోజ్కి అసోసియేట్ ఆ కాలేజీకి సంబంధం. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా 32 సంవత్సరాలు అయింది ఆ స్కూల్ కాలేజ్ పెట్టి. 32 సంవత్సరాలు ఎప్పుడైనా మనోజ్ ఆ స్కూల్ కాలేజీ గురించి మాట్లాడితే విన్నారా? విష్ణు మోహన్ బాబు విష్ణుకి సంబంధించింది ఆ కాలేజీ. ఈ మనోజ్కి సంబంధం లేదు. అది మరి అది ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మనోజ్కి ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు నా దగ్గర రమ్మని నేను మోహన్ బాబు అవసరం, మోహన్ బాబు తరపు నేను చెప్తున్నాను. వాళ్ళు ఎవరినన్నా మనోజ్ని వాళ్ళు ఎవరో తీసుకుని నా దగ్గర తీసుకురమ్మని, లేదా నేను వస్తాను. వాళ్ళు కనుక చెప్పేది నిజమైతే నేను ఎక్కడున్నా సరే, దుబాయ్లో ఉన్నాడో సింగపూర్లో ఉన్నాడో మోహన్ బాబు తెలీదు, ఎక్కడున్నా సరే నేను పిలిపిస్తా. అన్నా నువ్వు రా, ఇది నిజం, వాడు చెప్తుంది నిజం, రా నువ్వు. అంటే తప్పు అయితే మోహన్ బాబు నిలబెడతాను నేను. అది కూడా ఇప్పుడు ఛాలెంజ్గా చెప్తున్నా. మోహన్ బాబు అలాంటి పని చెయ్యడు. మోహన్ బాబు కంటలో ప్రాణి ఉండగా, అతను బతికుండగా ఈ విద్యాలయాన్ని వ్యాపారాలయం చెయ్యడు. ఈ విద్యాలయాన్ని పిల్లల యొక్క భవిష్యత్తు, పిల్లల యొక్క క్రమశిక్షణ, పిల్లల యొక్క మంచిగా పిల్లలు ఎదగాలి అని చెప్పి చూస్తారు. అందుకని అక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరెవరో అనేక ఆఫీసర్లు ఉన్నారు. కూడా ఈ 32 ఏళ్ళు అక్కడ నుంచి చదువుకుని వెళ్ళి పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అంత పద్ధతిగా తను ఈ దేవాలయం నుంచి వెళ్ళే ప్రతి ఒక్కడు దేవాలయం నుంచి వెళ్ళే మహనీయుడిగా వెళ్ళాలనే తాపత్రయంతో చేస్తాడు. నేను ఐ కెన్ గివ్ గ్యారంటీ ఆ కాలేజీ విషయం వరకు మోహన్ బాబు బతికుండగా ఇలాంటి తప్పులు జరగవు. ఎవరో సన్నాసులు బుద్ధి లేని వాళ్ళు విషయం ఏదో ఒక కావాలి కనుక ఏదో ఒకటి చేసుకోవటం కోసం ఆ ఛానల్స్ వాళ్ళు ఎవరినో పెట్టుకుని ఎవడో ఒక దొంగ అబద్ధం నాన్న దమ్ముంటే చెప్తున్నా, అదే ఛానల్కి చెప్తున్నా, దమ్ముంటే వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టండి. వాళ్ళది చెప్పేది నేను మోహన్ బాబు తీసుకొచ్చి నిలబెడతాను. నేను అన్న నువ్వు రా అన్న, ఇది పరిస్థితి అంటే వస్తాడు. మనోజ్ బాబు అంటుండు కదా సార్, ఏమని అంటుండంటే మరి పిల్లల పిల్లలకు నేను అండగా నిలబడతాను. మనోజ్ ఎవడం మా కాలేజీకి, మనోజ్ ఇంట్లో మోహన్ బాబు రెండో కొడుకు మనోజ్ ఇంట్లో. అది కాలేజీకి సంబంధించి హూ ఈజ్ మనోజ్? ఈజ్ నో వన్. కాలేజీకి సంబంధించి ఈజ్ నో వన్. ఇట్ ఈజ్ ఓన్లీ మోహన్ బాబు అండ్ విష్ణు. మనోజ్ అనేవాడికి అక్కడ సంబంధం లేదు, పిల్లకి సంబంధం లేదు, ప్రసాద్కి లక్ష్మీ ప్రసాద్కి సంబంధం లేదు. ఆ కాలేజీ వరకు వాళ్ళిద్దరే. హూ ఈజ్ హీ టు టాక్ అబౌట్ మనోజ్? మనోజ్ సంబంధమే లేదు. అతను దమ్ము పిచ్చివాగుడు వాగకుండా మానుకోవాలి. పిచ్చివాగుడు వాగకుండా అనవసరంగా ఇంటిని అలర్ చేసి అతనికి ఏదో ఇద్దరి మధ్య విష్ణుతోటి గొడవలు ఉండొచ్చు, ఆస్తులు ఉంటాయి, కోర్టులు చూసుకుంటే పెద్దలు చూసుకుంటారు. నీకు ఆస్తులు గొడవ ఉంటే అది తెలుసుకో. దానికి మొత్తం వ్యవస్థని 1,000 మంది పిల్లలు, 3,000 మంది పిల్లలు చదువుతున్నారు, మామూలుగా కాదు. వాళ్ళందరి భవిష్యత్తుని భగ్నం చేసే పద్ధతిలో బుద్ధి లేని పని చేయకూడదు. మనోజ్ చేస్తున్నది బుద్ధిహీనమైన పని, చాలా అసహ్యమైన పని. అతనికి సంబంధం లేని విషయం. అతనికి సంబంధం లేదు. ఎవరు అతను కంప్లైంట్ ఇచ్చింది? ఎవరు? మనోజ్ని తీసుకురమ్మను. మీ అందరి ముందే తెలుస్తాను మనోజ్ని. మనోజ్ ఆ కాలేజీకి సంబంధించి నీకు ఏం తెలుసు అని, ఏం బాధ్యత అని, ఏదో గెస్ట్ వస్తూ ఉంటావు అంతే. అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ముచ్చట్లన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనోజ్ కూడా అందుకే మరి ఆయన కూడా మాట్లాడుతుండంటారా? ఆయన కేవలం మనోజ్ వీటి దృష్టి ఇప్పుడు తనకి ఏదో విష్ణుతోటి కొంచెం ఆస్తుల విషయాల్లో అది తండ్రి కొడుకుల విషయాలు మోహన్ బాబు సంపాదించిన. మోహన్ బాబు ఎవరో తాతలు ఇచ్చిన ఆస్తి కాదమ్మా. మేము చూసాం, చెప్పులు లేకుండా ఒక పూట తిండి కూడా లేకుండా కష్టార్జితతో మెట్టు ఎక్కుంటూ వాళ్ళ స్థాయికి వచ్చాడు. సో ఎవరిచ్చిన ఆస్తి కాదు, అది తన ఆస్తి, తన కష్టార్జితం. తన ఇష్టం ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. అది నువ్వు మనోజ్ కోరుకున్నట్టు ఇవ్వాలని అనుకుంటే ఎట్లా? అది ఇస్తాడు. అది ఏమైనా సరే, అది ఏమైనా మీ కుటుంబ విషయం అంతే కదా. నువ్వు నాన్నతో పోటాడతావో, నాన్న దగ్గర తీసుకుంటావో, లేదా నాన్న నీకు ఇష్టమైంది కాకుండా ఇస్తాడు, విష్ణుకి ఏమి ఇస్తాడు, మీ ఇద్దరి మధ్య విషయం. అది కాలేజీకి సంబంధం లేదు, ఇది నీ ఇంటి విషయం. ఆ బుద్ధి జ్ఞానం ఉండాలి మనోజ్కి.
ఈ ఇంటి విషయం ఇది, కాలేజీకి నాకే సంబంధం లేదు, నీకే సంబంధం, నువ్వు మాట్లాడటానికి కాలేజీలో నీ కంప్లైంట్ ఇవ్వాలి, నువ్వు ఎవడు ఈ కాలేజీలో, నీకేమంటే ఎందుకు ఇస్తారు కంప్లైంట్, నువ్వేదో నేను అండగా నిలుస్తాను, నువ్వేం నిలిచేది అండగా, తప్పు. మనోజ్ బుద్ధి జ్ఞానం లేని పని చేస్తున్నాడు, చాలా మనోజ్ ఇది రాంగ్ స్టెప్, ఇది ఈ షుడ్ కీప్ క్వైట్, నోరు మూసుకోవాలి, పద్ధతి కల. ఇంత సామ్రాజ్యం నిర్మించినాక మోహన్ బాబుని అదేదో బదనాం చేయడానికి ప్రయత్నించడం మందు కొట్టి చేస్తాడా, ఈ చిల్లర బుద్ధులు ఎందుకు వచ్చినాయి అతనికి తెలియదు. మనోజ్ నాకు ఇష్టమే, మంచోడు, బాగుంటాడు. ఇప్పుడు ఆఫ్ లేట్ చాలా చెడిపోయాడు, మనిషి ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు. నీకు ఏదైనా ఆస్తులు కూడా ఉంటే కోర్టులో తెలుసుకో, నాన్నతో తెలుసుకో. కాలేజీ దగ్గరికి వస్తావు ఎందుకు, కాలేజీకి నీకు సంబంధం, బ్రహ్మాండంగా జరుగుతుంది కాలేజీ, బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు. ఎందుకంటే సార్ ఇప్పుడు అందరు జనాలు ఉన్నారు, పబ్లిక్ మస్తుగా ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా. అంతేకాకుండా మరి మోహన్ బాబుకు, విష్ణుకు, మంచు మనోజ్ బాబుకు కూడా మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరు కూడా ఏమనుకుంటారు అంటే నిజంగానే మరి మోహన్ బాబు కాలేజీలకు ఇదంతా జరుగుతుందా, గిన్ని అక్రమాలు జరుగుతున్నాయా, ఎందుకంటే సొంత కొడుకే గిట్లా మాట్లాడుతుండు కదా, వాళ్ళకి అండగా అంటారు. అందుకనే మరి కేవలం నేను అందుకనే వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నది, మోహన్ బాబు కొడుకే విష్ణు మాట్లాడితే కాలేజీకి సంబంధించినంత వరకు, విష్ణు మాట్లాడితే మోహన్ బాబు విష్ణు అంతవరకు కాలేజీకి. ఈ మనోజ్కి ఏమాత్రం సంబంధం లేదు. అతనికి మనోజ్ కాలేజీకి సంబంధించి ఏ దీంట్లో లేడు, ఏ అధికారంలో లేడు, ఏ పొజిషన్లో లేడు, మొత్తం అది విష్ణుదే. ఇతను ఉన్న గెస్ట్ మోహన్ బాబు కొడుకు కనుక వచ్చి గెస్ట్గా వెళ్ళడం, ఏదైనా ఫంక్షన్స్ రావడం అలాంటివి తప్పితే అతనికి ఏ రకమైన అధికారం కానీ బాధ్యత కానీ లేదు. సో ఆస్తి గొడవల వల్లే ఆస్తి గొడవల మీద ఆ కక్ష ఆ తేడాని ఇక్కడ చూపిస్తాడు. తప్పది, అది బుద్ధిహీనత, అది బుద్ధి లేని పని. అది మోహన్ బాబు కడుపును పుట్టి ఇలాంటి బుద్ధిహీన పనులు చేయదు. ఎందుకంటే ఒక గొప్ప లెజెండ్గా ఎదిగిన ఆయన మోహన్ బాబు గారు, అందరికీ తెలిసిందే, మస్తు కష్టపడ్డారు, మస్తు బాధలు పడ్డారు. ఇవన్నీ చెప్పిన వాళ్ళు చూసిన వాళ్ళు అందరు, మేమంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తుంటే మేము తెలుసుకుంటున్నాం, కానీ మీరైతే అన్ని దగ్గరుండి చూసిన వాళ్ళు. అంత కష్టపడి అంత మంచిగా కుటుంబాన్ని ఇది చేసుకుంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ఎందుకు సార్ మరి ఇంత విభేదాలు ఇదవుతున్నాయి? విభేదాలు అంటే ఇప్పుడు విభేదాలు ఎట్లా అంటే, విభేదాలు అనేది ఈ కుటుంబంలో నాకు ఆస్తులు ఎప్పుడైతే సంపద పెరుగుద్దో అమ్మా, సంపద పెరిగినప్పుడు కొంతమంది తండ్రి, ఇప్పుడు రామారావు గారు ఉన్నారు, ఆయన సంపద పిల్లలకు పనిచేశాడు, ఎవరు పిల్లల్ని సంప్రదించకుండా ఆయన ఇచ్చేసాడు. రామారావు గారు ఆయన కష్టార్జితం. సో ఆయన ఎవరెవరికి ఏమి ఇవ్వాలో రాజకీయాలకు రావడానికి ముందు, రాజకీయాలు రావడం ఉన్నదంతా ఎవరికైనా పనిచేశారు. అక్కడ చర్చ లేదు, అక్కడ డిస్కషన్ లేదు. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఇలా సంపాదించింది ఇవ్వటానికి ఈయన చర్చ లేకుండా చర్చ లేకుండానే చేయాలని మోహన్ బాబు కోరినా కూడా పిల్లలు ఇంటర్ఫేర్ అవుతున్నారు. ఎవరు ఇది అంటే విష్ణుకు అప్పచెప్పిన కాలేజీ ఏమో ఎక్కడికో వెళ్ళిపోతుంది, తనకు అప్పచెప్పింది అది ఎవరు అదృష్టం, అది కాలేజీ ఇంత సూపర్ సక్సెస్ అవ్వాలి, ఇంత బ్రహ్మాండం వల్ల ఎవరు తెలియదు కదా. ఇచ్చాడు, ఇదిగో ఈ చోటు నీది, ఈ చోటు నీకని పిల్లలకి ఇచ్చాడు. విష్ణువుకి ఇచ్చింది అది దేదీభిమానంగా వెలుగుతుంది, నీకు ఇచ్చింది నువ్వు వెలిగించుకోలేకపోతున్నావు, అది నీ తప్పు. అంతేగాని నువ్వు వెలిగించలేకపోతున్నావు కనుక అది తీసుకొచ్చి నీకు ఇస్తాడు కాదు కదా. అది అతని ఈర్ష్య అనొచ్చు, ద్వేషం అనొచ్చు, అసూయ అనొచ్చు. తను కాలేకపోతున్నాడు, విష్ణులాగా తను ఎంపైర్ చేసుకోలేకపోతాను నాన్న ఇచ్చిన దాంతో. అక్కడ అతని ఆ కుళ్ళుతోటి, ఆ అసూయతోటి ఇంకోటి కాదు. అసలు నిజంగా నేను ఫోన్ చేసి మనోజ్ని కోపడదాం అనుకున్నా, ఏం పని పిచ్చి పని అని. ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, తీయలేదు. ఒక ముచ్చట సార్ ఏంటంటే, ఇప్పుడు నిజంగా మంచు విష్ణు బాబుకి అట్నే మనోజ్ బాబుకి ఈ ఆస్తుల వల్లనే ఇద్దరి మధ్య తేడాలు వచ్చినాయి. అంతేనా? ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా అంతకు ముందు కూడా సార్ మరి ఏ ఫంక్షన్లకు వెళ్ళిన దావతులకు మస్తు వెళ్తున్నారు. ఈ అవార్డు అని, ఆ అవార్డు అని, మొత్తం దావతులకి వెళ్తారు, పెళ్లిళ్ళకి వెళ్తారు, పెద్ద పెద్ద పెళ్లిళ్ళకి. కానీ ఎక్కడ కూడా ఇద్దరు అన్నదమ్ములు కలిసిపోయింది అయితే చూడలే, ఏడ ఫోటోలు దిగింది కూడా చూడలే. మరి ఎందుకు వీళ్ళిద్దరు ఇట్లా ఉన్నట్టు? అంటే ఇప్పుడు తండ్రి ఒకటే, తల్లులు వేరు. అవును, అది కనుక అందరికీ తెలుసు. కనుక అలాంటి కుటుంబంలో ఆ పిల్లలకి ఏదో ఒక స్టేజ్లో అలా కలిసిపోయి చివరిదాకా ఉండటం అనేది వేరు.
ఎక్కడైనా ఆ తల్లి వేరు తండ్రి ఒకటే అన్నప్పుడు ఆ తల్లి బిడ్డలు ఎవరికైనా ఏదో పార్షియాలిటీ చూపిస్తున్నారు, వాడికి ఇచ్చింది నాకు ఇవ్వట్లేదు, ఇలాంటివి వస్తాయి, అది క్వైట్ కామన్. బట్ ఎన్నాళ్ళు మోహన్ బాబు దాన్ని చాలా సమర్థవంతంగా పిల్లల్ని చేస్తారు. ఇప్పుడు ఏమైంది, ఆఫ్ లేటు మనోజ్ తను సక్సెస్ కాలేకపోతున్నాడు. తనకిచ్చిన దాన్ని అదే మరి అప్పచెప్పితే విష్ణుకి అప్పచెప్తే విష్ణు 24 ఫ్రేమ్స్ కానీ ఇది కానీ అన్నింటిలోనూ రైజింగ్ వెళ్తాడు. అడ్మినిస్ట్రేటర్ అతను బాగా అడ్మినిస్ట్రేషన్లో మంచి పట్టు ఉన్నవాడు, పకడ్బందీగా చేసుకెళ్తున్నాడు. ఇతని దగ్గర అడ్మినిస్ట్రేషన్ పవర్ లేదు, లేకపోవటం వల్ల ఎక్కడ ఎదగలేకపోతాడు. నువ్వు ఎదగలేకపోవటం బట్టి ఇతరుల మీద ఈర్ష్యపడి దానికోసం కంపు చేయకూడదు కదా. అది మనోజ్ చేస్తున్నది అదే. తను ఎదగలేకపోవటానికి తన యొక్క కెపాసిటీ అని తెలుసుకోకుండా నా కెపాసిటీలో లోపం ఉంది, నా ఆలోచనలో లోపం ఉంది, నా విధానాల్లో లోపం ఉంది, నేను అందుకే ఎదగలేకపోతున్నాను. వాడు ప్రధానికి ఏమి మోహన్ బాబు వెనకాల ఉండి విష్ణు అని చేయడు. నేను చూశాను కదా, ఇచ్చేసాడు, ఆ బాధ్యత వాడిదే, మంచిగా చెడు వాడే చేసుకోవాలి. ఎప్పుడన్నా పెద్ద ఇష్యూ వస్తే తను మాట్లాడటం తప్పితే, లేకపోతే మొత్తం విష్ణు చూసుకుంటున్నాడు, ఫ్యాకల్టీకి వీళ్ళు అన్ని తను చూసుకుంటున్నాడు. ఏదైనా తేడా వచ్చినప్పుడు ఇష్యూ వచ్చినప్పుడు తప్పితే, లేనప్పుడు దాన్ని చూసుకుంటున్నాడు. సో అతను బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నాడు. ఎక్కడ ప్రాబ్లం లేకుండా, ఎక్కడ కంప్లైంట్ లేకుండా, ఫ్యాకల్టీలో కంప్లైంట్ లేదు, స్టూడెంట్స్లో అండర్స్టాండింగ్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇట్స్ కానీ, అక్కడ ఆ కాలేజీలో చేరటం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నారు ఇన్ని రోజులు. ఇవాళ వీడెవడో ఈ ఎథిక్స్ లేకుండా ఆ ఛానల్ ఎవరో కానీ ఎథిక్స్ ఉండాలి, కానీ జర్నలిజం ఎథిక్స్ ఉండాలి. జర్నలిజం అంటే ఏంది? అంటే ఒక విషయం నువ్వు నాకు చెప్పావు, అది నిజమా కాదా నేను అనలైజ్ చేసుకుని, ఎంక్వైరీ చేసుకుని, ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు నేను. ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, గీడనైతే ముచ్చట మీరు అన్నారు జర్నలిజం అంటే ఇట్లా ఉండాలి, మరి వీళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు అసలు నిజాలు తెలుసుకోకుండా అన్నారు. మరి మీడియా వాళ్ళకు గింత కూడా తెలియకుండానైతే వాళ్ళు అయితే చెయ్యరు కదా సార్, కదా అదే చేస్తున్నారు, ఎవరో చెప్తే చేస్తున్నారు. మరి అదే ఎవరు ఏంది అనేది మీకు అదే ఎవరు, అందుకని చెప్తున్నారు వాళ్ళు క్రియేటెడ్ ఫర్ పేరెంట్స్, తయారు చేయబడిన సినిమాలు తయారు చేయబడిన పేరెంట్స్ ఎవరో తయారు చేసి ముందు పెట్టారు. అందుకని వాళ్ళు ఎవరో నా దగ్గర తీసుకురమని లేదు, నేను వస్తాను, వాళ్ళు అంత తెలుస్తాను నేను, వాళ్ళు ఏంటో వాళ్ళు చెప్పే మాటలేంటి, నేను కళ్ళారా నేను చూసి నాకు తెలిసి వాళ్ళు ఎంత పశ్చాబద్ధం ఆడుతున్నారో అందరి ముందు ప్రూవ్ చేస్తాను. వాళ్ళు ఎవరు నా దగ్గరికి పంపించినా సరే, నేను రమ్మన్నా సరే నేను వస్తా. ఛాలెంజ్ వాళ్ళు పచ్చి అబద్ధాలు, వాళ్ళు చేస్తున్న పచ్చి అబద్ధం, లేనిపోయిన అబండాలు, ఒక ఈర్ష్య, ద్వేషం, అసూయతో చేస్తున్న ఇది అని నేను ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు బయటోనికి సంద అయినట్టే కదా సార్, ఎందుకంటే ఇంట్లో కొట్లాడుతుంటే బయటోనికి సంద అవుతుందని. మరి ఇప్పుడు ఎట్టాగో ఇవన్నీ రూమర్స్ అయితే వస్తున్నాయి, మస్తు వస్తున్నాయి. మరి పుకార్లు వస్తున్నప్పుడు ఇదే ఛాన్స్ అనుకోని మరి వీళ్ళందరికీ నోటీసులు వెళ్తున్నాయి. మనోజ్ బాబు కూడా ఇప్పుడు ఇదే సంద అనుకోని మరి ఆయన అట్లా మాట్లాడు, మరి ఇప్పుడు నోటీసులు అందరికీ తొందరలో నోటీసులు వెళ్తున్నాయి. 2 రోజుల్లో ఆల్రెడీ వేశారు కోర్టులో, ఈ పరువు నష్టం కింద అబద్ధాలని చేస్తున్నా నోటీస్ వేశారు. ఛానల్ వాళ్ళకి కూడా వెళ్తుంది, బయట వాళ్ళకి వేసారు, ఇక వాళ్ళకి వేసారు, ఛానల్స్ వాళ్ళకి కూడా వెళ్తాయి. 2 రోజుల్లో వీళ్ళందరికీ నోటీసులు వెళ్తాయి. అంటే ఛానల్స్ కూడా ఎక్కడ తప్పు అంటే రాగానే వేసేయటం, విషయం ఏంటి, నిజమా అబద్ధమా తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా మీ ఇష్టానికి వేసేస్తారా? బదనాం అయిపోతుంది, పేరు బదనాం అయిపోతుంది. కాలేజీ ఒక మోహన్ బాబు ఒక పర్సనల్ పేరు బదనాం అవడం కాదు, కాలేజీ రెప్యుటేషన్ బదనాం అవుతుంది. కాలేజీకి పిల్లలు ఎగబడుతున్నారు. 3000 మంది, ఎక్కడ 500 నుంచి 3000 మందికి వెళ్ళారు స్టూడెంట్స్. కూడా పోయి సంవత్సరం 3000 మంది పిల్లలు. అంత ఆ రెప్యుటేషన్ మొత్తం దెబ్బతింటే పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ లైఫ్, ఫ్యూచర్, ఆ కాలేజీ నుంచి బయటకు వచ్చామంటే వాళ్ళ రెస్పెక్ట్ ఉంది. మోహన్ బాబు కాలేజీ నుంచి డిగ్రీ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. అలా వాళ్ళకి క్యాంపస్ దీంట్లో వస్తున్నారు, మంచి స్టాండర్డ్ కాలేజీ అని వస్తుంది. అది ఇప్పుడు మీరు చెడగొడితే ఆ పిల్లల భవిష్యత్తు ఏముంది? చదువుతున్న పిల్లలకి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీ యొక్క రెప్యుటేషన్ దెబ్బకొడుతుంది. మరి మోహన్ బాబు గారి కాలేజీకి అయితే మస్తు పేరు ఉంది, ఆ సార్ అయితే మస్తు పేరు తెచ్చుకుంటే ఆ కాలేజీకి మస్తు పేరు ఉంది. మరి గసంటి కాలేజ్ పేరు మన చెడగొడతందుకు మరి ఇట మొత్తం మోసగాళ్ళు అయితే తయారయ్యారు. గిల్లైతే గిట్లా చెడగొడదామని ప్లాన్లు వేసుకొని పకడ్బందీగా ప్లాన్ చేసిరు. మరి అటు ఛానళ్ళని ప్రిపేర్ చేసింది కూడా వాళ్ళే. ఇప్పుడు అందుకనే మరి గాళ్ళు అంటే మీకు అబ్జెక్షన్ లేకపోతే మరి వాళ్ళు ఎవరు ఏంది, మరి సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళ బయట వాళ్ళ సార్? బయట వాళ్ళే, సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కాదు. బయట ఈ క్యాస్ట్ ఈక్వేషన్తో కొంతమంది తయారవుతున్నారమ్మా. అది మొదటి నుంచి మోహన్ బాబు మీద ఆ క్యాస్ట్ ఈక్వేషన్ తోటి గేమ్ ఆడుతున్నారు మొదటి నుంచి ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్. ఆ గ్యాంగే
దీనికి కూడా అంకురం పలికారు, దీనికి కూడా అంకురం ఆ గ్యాంగే అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు అందరి మీద అందరికి నోటీసులు వెళ్తున్నాయి, అందరు వస్తే అందరినీ దారి తెస్తారు. ఎందుకంటే ఇది మోహన్ బాబు కోసం కాదు, మోహన్ బాబు ప్రెస్టేజ్ పాయింట్ కాదు, ఇది కాలేజీ పిల్లల భవిష్యత్తు. ఆ కాలేజీలో చదివితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఆ తల్లిదండ్రులు చేర్పిస్తే ఆ కాలేజీ పేరు జరగొట్టాలని మీరు ప్రయత్నిస్తే వాళ్ళ భవిష్యత్తు జరగొట్టినట్టే కదా. అది బుద్ధి జ్ఞానం ఉండాలి ఈ ఛానల్స్ చేసే వాళ్ళకి. నిజం తెలుసుకుని నిజమైతే చేయండి, ఓకే డన్. అది నిజమా అబద్ధం అతను మిగతా కాలేజీల కన్నా అత్యధిక గవర్నమెంట్ మొత్తం ఒక సిస్టమ్ ఉంది. సిస్టమ్ ప్రకారం అతను సిస్టమ్ ప్రకారం ₹1 ఎక్కువ తీసుకోడు, ₹1 ఎక్కువ తీసుకోవాల్సిన కర్మ ఆ నీచపు బుద్ధి మోహన్ బాబుకి లేదు. మోహన్ బాబుకి ₹1 ఇచ్చే చెయ్యే కానీ దోచుకునే చెయ్యి కాదు. అది అందరికీ తెలుసు. అందరికీ హెల్పింగ్ హ్యాండ్. ఎవరికైనా ఏ కష్టం వచ్చినా సినిమా ఫీల్డ్లో కూడా ఎవరికైనా ఏ కష్టం వస్తే గవుక్కుని తన చేత సహాయం చేస్తాడు. ఇవాళ కాలేజీ పెట్టినా కూడా అలాగే చేస్తున్నాడు. సో అతను ఈ కక్కుర్తిపడి స్కూల్ డ్రెస్సుల్లో డబ్బులు ₹1,00,000 ₹2,00,000 ఎక్స్ట్రా ఈ చిల్లర పని చెయ్యడు. ఆ నేచరు కాదు, ఆ నైజము కాదు మోహన్ బాబుది. మోహన్ బాబు అలాంటి వాడిని చిన్న విషయాలు డ్రెస్సులు కానీ బస్సులు ఎక్కువ మంది జనాలు కూర్చుంటారు ఈయన బుద్ధి ఉన్న మాటలైనా అసలు ఆలోచిస్తే ఏ కాలేజీకి వెళ్ళినా చూస్తే తెలుస్తుంది. కాలేజీ వదిలిపెట్టగానే డబ్బుడైనా వచ్చేస్తారు, వచ్చి బస్సు ఎక్కేస్తారు, ముందు ఉన్న బస్సు ఎక్కేస్తారు. అది నిండిపోయినా కూడా ఎక్కేస్తూ ఉంటారు. నెక్స్ట్ బస్సులో రావయ్యని పక్కన చెప్తూ ఉంటాడు ఇన్స్ట్రక్టర్, నెక్స్ట్ ఉందని. లేదు సార్ మా ఫ్రెండ్స్ ఉన్నారు ఎక్కేస్తారు. అది బస్సు ఓవర్లోడ్గా ఉంటుంది. అది చూడండి ఓవర్లోడ్ చేసుకెళ్ళి బస్సులు ఇంకో 2 బస్సులు పెట్టచ్చు కదా అని పిచ్చి వాగుడు, బుద్ధి లేని వాగుడు, జ్ఞానం లేకుండా ఒక అజ్ఞానంతో వాగే ఏదో బుర్ర చల్లాలని చల్లటం తప్పితే ఇంకేమీ కాదు ఇది. అయితే ఒక్క ముచ్చట సార్, ఎందుకంటే మోహన్ బాబు సార్కు మీరు అతి దగ్గర సన్నిహితులు, అప్పటి నుంచి కూడా ఇన్నేళ్ల సంది కూడా తనతోటి కలిసిరు మెలిచిరు, అన్నిట్లలో దోస్తులలో సోపతులలో అన్నిట్లలో తిరిగిర్రు. మరి ఈ మోహన్ బాబు సార్ ఇంట్లో మంచు విష్ణుబాబు మనోజ్ బాబు ఇంకెప్పటికి ఇట్లనే ఉంటారంటారా సార్? మారదా ఇంకా? ఈ మనోజ్ ఇప్పుడు విష్ణు దగ్గర ఏమీ లేదమ్మా చెడు. విష్ణు రఫీ అని కాదు, చాలా వెల్ ఎడ్యుకేటెడ్గానే ఉంటాడు, వెల్ బిహేవ్డ్గా ఉంటాడు. పెద్ద చిన్న గౌరవం మర్యాద అన్నీ ఉంటాయి. ఏ విషయం వచ్చినా కూడా ఊరు ర్యాష్గా రఫ్గా వెళ్ళే రకం కాదు. మనోజ్ మొదటి నుంచి కూడా కొంచెం రఫ్ ర్యాష్ మొదటి నుంచి అది ఉంది, మొదటి నుంచి రఫ్ అండ్ ర్యాష్. ఇతను ఎప్పుడు కూడా కాంప్రమైజ్, ఒక సందర్భం వస్తే సర్లే అని తప్పుకుంటాడు తప్పితే మీదకి వెళ్ళడు విష్ణు. ఇతనేమో మీదకి వెళ్తాడు. సో ఇది మార్పు రావాల్సిందల్లా మనోజ్లో, విష్ణులో కాదు. విష్ణులో తేడా లేదు. విష్ణు ఎప్పుడు చెడు లేదు, ఎప్పుడు అగ్రెసివ్ కాదు, ఎప్పుడు బూతులు గీతులు మాట్లాడే బాపత కాదు, డీసెంట్గా ఉంటాడు. అందరికీ చిన్నప్పుడు అందరూ మన పిల్లలు, మోహన్ బాబు పిల్లలు అంటే అందరూ మన పిల్లలు. డిగ్నిఫైడ్గా డీసెంట్గా మాట్లాడతాడు. ఎప్పుడు ఎవరితోటైనా సరే, మా పెద్దవాళ్ళు కనపడ్డా, ఆఫీసు కాలేజీలో స్టాఫ్ అయినా, ఫ్యాకల్టీ అయినా, ఈ అడ్మినిస్ట్రేషన్ అయినా, స్టూడెంట్స్ ఎవరితో చాలా పొలైట్గా, చాలా డిగ్నిఫైడ్గా, డీసెంట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు. సోది కానీ ఎక్స్ట్రా మాట్లాడటం కానీ ఉండదు, అది ఎప్పుడు లేదు. సో అతని నుంచి మార్పు అవసరంలా, అతను జెన్యున్గానే ఉన్నాడు. ఈ పిల్లాడే మనోజే కొంచెం ర్యాష్ రఫ్ మొదటి నుంచి కొంచెం అలాగ చిన్నప్పటి నుంచి. ఏ మాట కామాట అయినా సరే, నిజంగా ఏ ఇంట్లోనైనా సరే తల్లిదండ్రులు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుకుంటారు, మస్తు స్థాయికి తీసుకుపోతారు, మస్తు కష్టపడతారు, రూపాయి కూడబెట్టి కూడా నా పిల్లలు మంచిగా బతకాలని అనుకుంటారు ప్రతి తల్లిదండ్రులు ఎవరైనా సరే. మోహన్ బాబు సార్ పడ్డ కష్టం అయితే ఇంకోళ్ళు వల్లేదు అనుకోవచ్చు. ఈ విషయంలో ఆయన మస్తు కష్టపడ్డారు. ఇప్పుడు కొన్ని వేల మందికి కూడా ఆడ కాలేజీ పెట్టి జీవితాన్ని ఇస్తారు. ఆయన ఒక తీరుగా తీసుకుపోదాం అనేసరికి ఇట్లా ఒక కుంటి సాకులు పడి ఇంట్లోనే ఇట్లుంటే ఎప్పటికైనా బాధేగా. చాలా బాధ. ఇప్పుడు మోహన్ బాబుకి ఎంత బాధగా ఉంటుంది. ఇంత కష్టపడి తీసుకొచ్చి ఒక భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదంతో కాలేజీ కడితే దీన్ని బ్రహ్మాండంగా తీసే, దీంట్లో బయట వాళ్ళు కాకుండా తన కొడుకులే ఒక కొడుకు అంటే చాలా బాధాకరం కదా. కొడుకులతోనే మరి బాధే కదా. ఇప్పుడు కొడుకు కనుక గెటౌట్ అనలేడు, అంతే కదా. ఇప్పుడు బయట అనుకో ఈ కంప్లైంట్స్ ఇమీడియట్గా గెటౌట్ అని పంపించేస్తారు. ఈ కొడుకు గెటౌట్ అనలేడు, ఉంచుకుని భరించలేడు, అదే ఉండటంలో భరించలేడు, అడకత్తెలో పోగ చెక్కలకు ఇబ్బంది. బట్ మనోజ బుద్ధి తెలుసుకోవాలి. నేను మనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, ఫోన్ తీయట్లేదు. నిజంగా మోహన్ అంటే నాకు తెలుసు కనుక మంచి నటుడు సార్, మంచి నటుడు,
బుద్ధిగా మంచి, ఉంటే ఆ, ఈ తాగుడుకి ఓవర్గా తాగటాలు ఏంటంటే ఈ తాగుడుకి అయినా కన్నా ఓవర్ తాగుడు మామూలుగా డ్రింక్ ఈస్ డిఫరెంట్. అంటే మోహన్ బాబు సార్ మంచి నటుడు, అవును. విలన్ గానైనా దేంట్లోనైనా హీరోగానైనా మంచి నటుడు. ఇప్పుడు మోహన్ బాబు సార్తో పాటు హీరోగా చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ సినిమాలు చేస్తేనేవారు చెప్తానేవారు. మోహన్ బాబు సార్ అయితే ఇక పక్కకి అట్లే ఉండిపోయిండ్రు. అంటే ఇదంతా కుటుంబ కలహాలే కారణం అంటారా? లేదమ్మా, సినిమాకి దూరం అవటం మోహన్ బాబు వాలంటరీగా తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఈ కాలేజ్ ఎప్పుడైతే తను డీమ్డ్ యూనివర్సిటీ వచ్చిందో, అటానమస్ వచ్చినప్పుడు కూడా తను సినిమాలు చేస్తూ ఉన్నాడు. డీమ్డ్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఇక డీమ్డ్ యూనివర్సిటీ తనే కులపతి, తనే ఛాన్సలర్. ఇక డైవర్షన్స్ వద్దు, ఈ డీమ్డ్ యూనివర్సిటీ వచ్చిన ఈ కాలేజీని ఒక మహత్తరమైన కాలేజీగా, ఏషియాస్ బెస్ట్ కాలేజీగా తీసుకెళ్ళాలి, ఇండియాస్ బెస్ట్ తీసుకెళ్ళాలి, నెక్స్ట్ ఏషియా బెస్ట్ తీసుకెళ్ళాలి, అట్లా తాపత్రయంతో అతను అన్ని పక్కకు పెట్టేసి ఓన్లీ ఈ ఇన్స్టిట్యూషన్ అనే దాని మీద అందుకని సినిమాలు చేయట్లా. ఇప్పుడు ఎవరన్నా అడిగితే కూడా చేయట్లా. ఏదో ముఖ్యమైన పాత్ర, చాలా ఇంపార్టెంట్, తనకే ఇంట్రెస్ట్ కూడా ఏదో మీరు తప్పక చేయాలి అలాంటి పాత్రలు ఎవరిని అడిగితే తప్పితే, లేకపోతే తను అసలు ఆ సినిమాల పక్కన నుంచి దృష్టి మరల్చి దీని మీద పెట్టుకున్నాడు. ఈవెన్ విష్ణు కూడా ఇప్పుడు ఇంకా ఏజ్లో ఉన్నాడు. విష్ణు కూడా దీంట్లో చేస్తూ కూడా నాన్న ఉన్నారు కనుక చూసుకుంటారు, కొంత అవసరం అయితే తను శివుడు సినిమా తీస్తున్నాడు. ఆ శివుడు చాలా కష్టపడుతున్నాడు పాపం, అంత చాలా బడ్జెట్, హై బడ్జెట్, అది తన మార్కెట్ను మించిన బడ్జెట్, ధైర్యంగా తీస్తున్నాడు. ఆ శివుడు తీయాలి, తన కోరిక తీస్తున్నాడు. ఇప్పుడు అతను అలాంటి పని మనం చేసుకోలేకపోతాడు. మరి ఇంత చేస్తుంటే గంత కష్టపడుతుంటే వాళ్ళిద్దరు కూడా మంచిగా చేసుకుంటుంటే గీనకు కూడా మంచి హీరో లెక్క కామని హీరో అయితే చేసిండు మోహన్ బాబు సార్. మరి ఈ పిల్లగాడికి ఏం రోగంకి ఇట్లా చేసేందుకు మరి? ఏమంటే ఇప్పుడు ఒకళ్ళకి సమర్థత అని గాడ్స్ గిఫ్ట్, దేవుడు ఇచ్చేదే. ఒకే గడుపును పుట్టినా ఒకడు మంచి సమర్థవంతులుగా ఉంటారు, చెడిపోతుంది. అది అలాంటి దురదృష్టం తప్పితే ఇప్పటికి మంచి బాడీ, మంచి ఫిజిక్, మంచి రూపు మనోజ్ చూడడానికి జమ్మంటాడు. ఇప్పటికీ తన పద్ధతిలో ప్లాన్ చేసుకుంటే ఇప్పటికీ తను కెరీర్ బిల్డప్. ప్లానే లేదు. చెప్పేది వినడు, ఎవరు చెప్పేది వినడు. ఇప్పుడు కొట్టి వినిపించలేదు కదా, అడ్డాలప్పుడు బిడ్డ కానీ గడ్డాలప్పుడు బిడ్డ కాదని ఇప్పుడు కొట్టి వింటూ వింటావా అని అనలేరు కదా. చెబుతారు, వింటే ఓకే, వినకపోతే ఏం చేస్తాం? వదిలేస్తారు. అది అంతే, అదే జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. చూసిరు కదా మరి. ఇప్పుడైతే ఎందుకంటే మరి మోహన్ బాబు సార్ అంటే ఎంత గొప్ప వ్యక్తి అందరికీ తెలిసిందే. అదే కాకుండా మస్తు మంది అభిమానులు ఇప్పటికి కూడా ఉన్నారు, అది ఎప్పటికీ ఉంటానే ఉంటారు. మరి మోహన్ బాబు సార్ అంటేనే క్రమశిక్షణ. మరి గసొంటి సారు ఆంధ్రాలో పెట్టిన మోహన్ బాబు కాలేజ్ అనేది ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా కూడా మస్తు మంది ఆ కాలేజీలో సీటు కావాలని కూడా మస్తు మంది ఎదురు చూస్తుంటారు. ఆ కాలేజీ మీదనే గీయాల మస్తు నిందలు వచ్చినాయి. కానీ ఆ నిందలన్నీ కూడా అబద్ధము, గయన్ని పుకార్లు పుట్టించిర్రు. దానికి తోడుగా కొన్ని ఛానళ్ళు కూడా సహకరించినాయి కాబట్టే గిదంతా అయ్యింది. గిదంతా ఛాన్స్ తీసుకొనే మరి మనోజ్ బాబు కూడా మాట్లాడు తప్పు అని చెప్పి మరి మనకైతే చిట్టిబాబు సార్ అయితే మరి అన్ని విషయాలలో కూడా మంచిగా ఇచ్చిర్రు మనకు. అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. అంటే అందరికి కూడా ఇప్పుడు నోటీసులు కూడా పోయినాయంట, ఆ విషయం కూడా చెప్పిర్రు. ఎందుకంటే ఇది కావాల్సిగా చేస్తున్నారు. అప్పటి సంది కూడా మోహన్ బాబు సార్కు మస్తు మంది శత్రువులు అయితే ఉన్నారు. మరి ఆ శత్రువులే చేస్తున్నారు. ఇదంతా కూడా గిదే సంద అన్నట్టుగా ఇప్పుడు మనోజ్ బాబు కూడా అట్లా మాట్లాడిండు. మనోజ్ బాబుకి అయితే అసలు ఆ కాలేజ్ గురించే తెలియదు, ఆ కాలేజ్ గురించి అసలు ఏం పట్టించుకున్నాడు కూడా కాదు. కాకపోతే అప్పుడప్పుడు అట్లా చేస్తుంటాడు అని చెప్పి కూడా చిట్టిబాబు సార్ అయితే మనకు మంచిగా క్లారిటీగా చెప్పారు. విన్నారుగా. మరి ఆ కాలేజ్ మీద ఇప్పుడు ఇవన్నీ పుకార్లు లేపిన వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చినాక కూడా వాళ్ళని పిలిపించినాక కూడా మరి వాళ్ళ నోటి నుంచే బయట పడతాయి అన్ని నిజాలని కూడా చెప్తారు. మరి ఆ నిజాలు ఎప్పుడు బయట పడతాయో మనం కూడా ఎదురు చూద్దాం. మరి అప్పటిదాకా చూస్తూనే ఉండరు హిట్ టీవీని. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.